నా పేరు మణికంఠ అండి. మణికంఠ గారు ఓటు ఉందా మీకు? ఉంది సార్. ఎక్కడ ఉంది? ఇక్కడే ఉందా? ఇక్కడే అండి, రాజనగర్ నియోజకవర్గంలో నాకు ఓటు ఉందండి. ఈసారి ఎవరు పోటీ చేస్తున్నారు తెలుసా రాజనగరంలో? ఎవరెవరు? ఈసారి మన బత్తుల బలరామకృష్ణ గారు అండి. ఎక్కడి నుంచి? ఆయన రాజనగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఏ పార్టీ నుంచి? జనసేన పార్టీ నుంచి గ్లాస్ గుర్తు. ఓకే. ఇంకొకళ్ళు మరి వైసీపీ నుంచి? వైసీపీ నుంచి జగ్గంపూడి రాజా గారు అండి ఉన్నారు ఆల్రెడీ. ఎమ్మెల్యే కదా ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే అని 5 సంవత్సరాలు బట్టి పరిపాలన చూసాం. అంటే యువ నాయకులు అని చెప్పేసి అప్పుడు ఏదో ఒక అవకాశం ఇచ్చాం, కానీ ప్రజలు ఎక్కడ తృప్తి చెందలేదు. ఎందుకంటే ఎక్కడ చూసినా అభివృద్ధి అయితే జీవన్యంగా ఉంది. ఇప్పుడు గోదావరి నీళ్ళు ఎప్పుడో వాళ్ళ నాన్నగారి హయాంలో వచ్చినాయని, రామ్మోహన్ గారి హయాంలో వచ్చినాయి అంట. అప్పుడు పెందు వెంకటేశ్వర అక్కడక్కడ పాయింట్లు పెట్టి ఇచ్చారు, కానీ ఎప్పుడు కూడా 10 రోజులు వస్తే 20 రోజులు సెలవు. దానివల్ల ఏమవుతుందంటే ఒక 10 రోజులు అందట్లేదు. ఒక 10 రోజులు వాటర్ తాగుతున్నామండి, 10 రోజుల తర్వాత మళ్ళీ వాటర్ చేంజ్ అయిపోతుంది. ఆ తాగడం వల్ల పిల్లలు కానీ పెద్దలు కానీ ఆరోగ్యానికి జ్వరాలు వచ్చేసి చాలా ఇబ్బందులు గురవుతున్నారు. అంటే కంటిన్యూగా తాగమంటే ఒకటే వాటర్ తాగాలి. నీళ్లు మారడం వల్ల ఏంటంటే తెలిసిందే కదా, ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. దానివల్ల మాకైతే మా గ్రామంలో ప్రత్యేకంగా అయితే చాలా సమస్యలు ఫేస్ చేస్తున్నాం. మేమైతే ఈసారి సమస్య లేదండి. మాకు బత్తుల బలరామకృష్ణ గారి ద్వారా అయితే తీస్తారని మాకు నమ్మకం. ఆయన గుర్తయితే గాజు గ్లాస్ అండి, గాజు గ్లాస్. నా అభిప్రాయం అయితే ఫస్ట్ నేను చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారు అభిమానండి. పవన్ కళ్యాణ్ గారిని నమ్మి నేను ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఆయన్నే ఫాలో అయ్యి ఆయన్నే ఓటు వేసేవాడిని. అయితే 2014లో కూడా 14లో ఆయన సపోర్ట్ చేయడం వల్ల చంద్రబాబు గారికి ఓటు వేసాను. చంద్రబాబు వేసిన తర్వాత ఇప్పుడు 2019లో అదే ఇప్పుడు 2024 సంవత్సరంలో బలరామకృష్ణ గారు ఒక వ్యక్తి వచ్చారు. వచ్చిన మేము కూడా ఆయన ఏంటంటే ఏమో నిలబడతారా ఉంటారా చేయగలరంటే మాకు ఒక డౌట్ ఉండేది. కానీ ఆయన ఏంటంటే ఏ పదవి లేదు, కనీసం ఆయనకి ఒక కార్యకర్తగా అడిగి పెట్టడమే మొదలు పెట్టడంతోనే ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి వెళ్ళిపోవడం, ఎక్కడ కష్టం ఉందంటే అక్కడ. ఎందుకంటే వెళ్తా కుర్రోడు కాల్ చేసి కింద పడిపోతే ఆ కుర్రోడు వెళ్ళి పలకరించి ఒకవేళ వాళ్ళ ఇల్లు వాళ్ళ పరిస్థితి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూసి అతను పూర్వాన్ని తెలియగానే ఒక 10,000 పడితే 10,000, 20,000 పడితే 20,000 చెక్లు ఇచ్చేయడమే. లేదు వాళ్ళు వైద్యం చేయించుకునే పరిస్థితి లేదు అంటే ఆయనే స్వయంగా హాస్పిటల్కి వెళ్ళి వైద్యం మొత్తం చేయించిన సందర్భాలు కూడా ఉన్నాయి. మాకు ఎవరైనా ప్రజలకు సాయం చేసే నాయకుడే కావాలి, కానీ ప్రజల దగ్గర తోచిన నాయకుడు కావాలని ఎవరైనా కోరు కదా. అందుకని మేము ఏంటంటే మేమైతే పూర్తిగా ఫిక్స్ అయ్యాం. ఈసారి నేనే కదండి మరి రాజనగరం మెజారిటీ అయితే మేము ఏదో 50,000 అనుకున్నాం సార్. వాళ్ళు ఏమైనా జిమ్మికలు చేస్తారు తప్ప మెజారిటీ తగ్గుద్ది అంతే, గెలిపైతే పక్క. మీ పేరు? నెల్మిల్ చీనండి. శ్రీను గారు మీకు ఓటు ఉందా? ఉందండి. రాజకీయాలు అవగాహన ఉందా? మనకి ఏం తెలవండి. తెలియదు. మరి ఈసారి ఓటు ప్రతిసారి వేస్తున్నారు ఓటు? వేస్తున్నామండి. మరి ఈసారి ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? గలసే వేద్దాం అనుకుంటున్నాను. రాజనగరంలో ఎందుకు వేద్దాం అనుకుంటున్నారు? గలసే కలవ పువ్వు అండి. గలాసే కలవ పువ్వు. అదే ఎందుకు వేద్దాం అనుకుంటున్నారు? అలా యాత్రకున్నామండి అంతే. ఈసారి కొత్తగా ట్రై చేద్దాం అనుకుంటున్నారు.